కొడంగల్ నియోజకవర్గం చంద్రవంచలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మాజీ మంత్రి హరీష్ రావు. తడిబట్టలతో ఇద్దరం కురుమూర్తి గుడికి పోదామా, అందుకు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ విసిరారు. మహబూబ్ నగర్ పెండింగ్ ప్రాజెక్టులను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదని రేవంత్ పచ్చి అబద్దాలు చెబుతున్నారన్నారు. కేసీఆర్ హయాంలో 6 లక్షల ఎకరాలకు పైగా నీళ్లిచ్చామన్నారు. 20 ఏళ్లలో కాంగ్రెస్ టీడీపీ హయాంలో ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టి 26,000 ఎకరాలకే నీళ్లిచ్చారని చెప్పారు. 11 విడతల్లో 73,000 కోట్లు రైతు బంధు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ది అని చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డికి ప్రతిపక్షాలను తిట్టడం తప్ప పాలన చాతకాదని మండిపడ్డారు. ఎన్నికల ముందు దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మోసం చేశారు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం అంబేద్కర్ సాక్షిగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ సంక్షేమ పథకాలు అని చెప్పి అందుకే కొందరికే ఇస్తానడటం మోసం కాదా అని ప్రశ్నించారు. గజ్వేల్ నియోజకవర్గం ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. తమ హయాంలో ఏ దరఖాస్తులు లేకుండానే పెన్షన్ ఇచ్చామని, కాంగ్రెస్ దరఖాస్తులు మాత్రమే తీసుకుంటుందన్నారు. అప్లై నో రిప్లై అన్నట్లుగా కాంగ్రెస్ పాలన తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు మీ దేవుడు కురుమూర్తి దేవుడు చాలా పవర్ఫుల్. పాలమూరు జిల్లాలో కురుమూర్తి దేవుడు అంటే అందరికీ నమ్మకం. నీ కొడంగల్ పక్కనే ఉంటది. పోదామా కురుమూర్తి దేవుడు దగ్గరికి? నువ్వురా తడిబట్టలతో, నేను తడిబట్టలతో వస్తా. తడిబట్టలతో ఇద్దరు కురుమూర్తి గుడికి. ఎవరు నిర్లక్ష్యం చేసి 2 దశాబ్దాల పాటు నువ్వు ఉన్న తెలుగుదేశం పార్టీ, నువ్వు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కదా పాలమూరు ప్రాజెక్టులకు మోసం చేసి 20 ఏళ్ళు కల్లోకుర్తి, నెట్టపాడు, భీమా, కోయిల్